వేములవాడ అయ్యప్ప స్వామి ఆలయం ఆవరణలో ఉన్న శ్రీ సంతోషి మాత, శ్రీ సరస్వతి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ షిరిడి సాయిబాబా, దత్తాత్రేయ స్వామి దేవాలయాల 9వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు 108 అష్టోత్తర కలశ మహోత్సవం నిర్వహించడంతో పాటు గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొండ దేవయ్య తెలిపారు. పూజా కార్యక్రమాల్లో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమం ఎంతో భక్తి వాతావరణంలో సాగిందని ఆయన తెలిపారు. అమ్మవార్ల అనుగ్రహంతో భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. विद्युपनिषद सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति 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 सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै। ब्रह्मे विद्युदानाद आनंदाध्येव खिल्यमानि भूताञ्जायन्ते आनन्देन जातानि जीवन्ति आनन्दं प्रयन्ति संविशन्तीति। శ్రీమాత్రే నమః. ఈరోజు మన సంతోషి మాత, మహాలక్ష్మి అమ్మవారు, తర్వాత సరస్వతి అమ్మవారి యొక్క దేవాలయంలో నవమ వార్షికోత్సవ సందర్భంగా ఉదయాన్నే గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యాహవాచనం, తర్వాత ఋతుగవర్ణం, తర్వాత అమ్మవారి యొక్క 108 కలశాలకు అమ్మవారిని ఆవాహన చేసి ఆ తర్వాత ఆ సుగంధ ద్రవ్యాలతోటి అమ్మవారి యొక్క అభిషేకం, పంచామృతాలతో అభిషేకం, తర్వాత దత్తాత్రేయుని కూడా అభిషేకం, తర్వాత అక్కడ ఆంజనేయ స్వామికి కూడా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరిగింది. తర్వాత సాయిబాబాకు కూడా సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం జరిగింది. తర్వాత వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారి యొక్క శ్రీ సూక్త హవనం, తర్వాత దుర్గా సూక్త హవనం కూడా విశేషంగా నిర్వహింపబడుతుంది. తర్వాత ఈ రోజు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారో వారందరికీ కూడా సరస్వతి మాత, సంతోషి మాత, మహాలక్ష్మి యొక్క అనుగ్రహం చేత వారికి విద్యాబుద్ధులని కూడా ప్రాప్తించాలని చెప్పి విద్యార్థులు కూడా ఈరోజు దేవాలయానికి వచ్చి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. జై శ్రీమాత్రే నమః. జగదంబా విశ్వపారిణి మాతాకి మాత్రే నమః. వేములవాడ అయ్యప్ప స్వామి దేవాలయము ఆవరణలో ఉన్న శ్రీ సంతోషి మాత, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, విజయ గణపతి, షిరిడి సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, భద్రాచల సీతారామయ్య స్వామి వార్షికోత్సవము 9 సంవత్సరాలు. ఈరోజు 9వ వార్షికోత్సవం సందర్భంగా కూడా అమ్మవార్లకు ఉదయం నుండి పూజా కార్యక్రమంలో 108 కలశంలో అభిషేకము మరియు గణపతి హోమంలో కుంకుమ పూజ కార్యక్రమాలు
ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది కూడా అమ్మ వారి భక్తులు మరి పాల్గొని కలశాభిషేకంలో పాల్గొన్నారు, కుంకుమ పూజలు పాల్గొన్నారు. వారికి సంతోష్ మాత, సరస్వతి, మహాలక్ష్మి, సాయిబాబా, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదం ఉండాలని లోక కళ్యాణార్థం చేసే పూజ కార్యక్రమాలు అయ్యప్ప స్వామి దేవాలయము విగ్రహ ప్రతిష్ఠ జరిగి 29 సంవత్సరాలు, వచ్చే సంవత్సరానికి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ అమ్మవారి టెంపుల్, బాబా టెంపుల్ కూడా 8 సంవత్సరాలు పోతే 9వ సంవత్సరము అడుగుపెట్టినాము. ఈ కార్యక్రమాలు కూడా అయ్యప్ప స్వామి కానీ, అమ్మవార్లు కానీ, బాబా కానీ, దత్తాత్రేయ స్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ వారి ఆశీర్వాదంతో మేము ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా భక్తులు పాల్గొని ప్రతి కార్యక్రమాలు కూడా విజయవంతము చేసి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ సరస్వతి దేవాలయము బాసర వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళు, చదువులో కొద్దిగా వెనుకబడిపోయిన పిల్లలందరూ కూడా ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో, దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో సరస్వతి ఆలయం ఉండాలని ముఖ్యంగా నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు చుట్టుపక్కల కూడా సంతోష్ మాత దేవాలయం లేదు. మరి సంతోష్ మాత భక్తుల కోరిక మేరకు ఈ దేవాలయం, షిరిడి సాయిబాబా భక్తులకు వాళ్ళ కోరిక మేరకు దేవాలయాలన్నీ నిర్మాణం చేశాము. ఎప్పటికీ ఎల్లప్పటికీ కూడా మా కుటుంబానికి మరి మమ్మలను ఆయుర్వేదాలు ఇచ్చి మరి ఆశీర్వదించాలని, ఈ దేవాలయానికి వచ్చే భక్తులందరినీ కూడా చల్లగా చూడాలని, అందరినీ కూడా మంచి చదువులో దినదినాభివృద్ధి చెంది మంచి ఒక ఆఫీసర్లుగా, ఒక ఐఏఎస్ ఐపీఎస్గా కూడా వారందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని సరస్వతి దేవి, అమ్మవారిని, మహాలక్ష్మి, బాబాను, అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.